నమస్కారం యాక్ న్యూస్ కు స్వాగతం. యాక్ న్యూస్ లోని ముఖ్యాంశాలు. మన గణిత మేధావి కొమరవోలు మన ఊరి వాడే బావపురి అందించిన సిరి శత జయంతి సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయురాలు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బాపట్లలో ఘన నివాళి. పవిత్రమైంది నది పులకిస్తుంది మది. 2020 నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం. బాపట్ల రెవెన్యూ డివిజన్పై అధికార యంత్రాంగం కసరత్తు. త్వరలోనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే అవకాశం. బాపట్లలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంటా అంజిబాబు, దేవరాజు మాట్లాడారు. ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 101వ జయంతి సందర్భంగా బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరాజు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఈరోజు వరకు ప్రజల్లో నిలిచిపోయిందంటే ఆమె ప్రవేశపెట్టిన పథకాలు దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీల కోసం ఆమె చేసిన కృషి ఎంతో అభినందనీయం. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండటం మాకెంతో గర్వకారం ఉంది. ఆమె ఈ దేశం ప్రజల కోసం, ఈ దేశంలో నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీస్తారనే భయం కూడా లేకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత ఎవరన్నా అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ విధంగా ఆమె కొడుకు తనయుడు కూడా దేశం కోసం ప్రాణాలను అర్పించిన రాజీవ్ గాంధీ గారు కూడా వాళ్ళ కుటుంబ త్యాగాలను ఈరోజు దేశం మొత్తం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది దేశ ప్రజలకు. ఈరోజు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజల నిర్ణయాలని సముచిత స్థానంలో ప్రయాణింప చేయకుండా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్ప్లాన్ కమిటీలు కానీ ఎస్సీ ఎస్టీలకు బడుగు వర్గాలకు నిధులు కేటాయించడం ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరిగింది ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో కూడా దళితులు, ముస్లిమ్స్ మీదే దాడులు జరగటం, పోలీసులు దాడులు చేయటం ఏమైనా చర్య అని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, మేము ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రజలను నమ్మబలికి ఈరోజు ఆ 25 మంది ఎంపీలకి 22 ఎంపీలు ఇచ్చినా సరే కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నందుకు ప్రజలుగా మేము ఎంతో బాధపడుతున్నాము. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు అని చెప్పి ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుకి నిధులు కూడా సమీకరించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఎంపీలు ఉన్నారంటే అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అట్లాంటి నాయకుల్ని, అట్లాంటి నమ్మబలికిన నాయకుల్ని ప్రజలు ఎన్నుకోబట్టే ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాల్పడి జీడిపి రేటు కూడా తగ్గుదల దిశలో ఉంది. ప్రజలు ఇదంతా గమనించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని మీ ద్వారా ఇందిరమ్మను మరొకసారి స్మృతించుకుంటూ ప్రజలందరికీ ఒకసారి ఇందిరమ్మ జయంతికి అభినందనలు తెలియజేసిన గణిత మేధావి కొమరవోలు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఫోరం ఫర్ బెటర్ విజ్ఞప్తి చేసింది. కార్యదర్శి సాయిబాబు మాట్లాడారు. సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు కొమరవోలు చంద్రశేఖర్ బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన 1920 నవంబర్ 21ని జన్మించారు. ఇది ఆయన శత జయంతి సంవత్సరం. ఈ నెలలో మనం ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం. బాపట్ల ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశారు కొమరవోలు చంద్రశేఖర్. ఆయన గణిత శాస్త్ర విజ్ఞానాన్ని విస్తరింపజేశారు. అంతర్జాతీయ కొలీజియం గణిత శాస్త్రజ్ఞుల కొలీజియం ఏర్పాటు చేసి గణిత శాస్త్రాన్ని సుసంపన్నం చేశారు. అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తగా గణితకెక్కారు. మొట్టమొదటిగా బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేసినప్పుడు ఆయన తండ్రి కొమరవోలు రాజయ్య గారు బోర్డు స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. తర్వాత ఆయన మద్రాసులో ఎంఏ మ్యాథమెటిక్స్ చేసి పిహెచ్డి పట్టా పొంది బాంబేలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ప్రారంభించి
అక్కడ ఆ సంస్థకి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన రాసిన గ్రంథాలు ఆనిముచ్చారు. ఆయన అంతర్జాతీయంగా చేసిన పరిశోధనలు పలువురికి మార్గదర్శకమయ్యాయి. ఆ మహనీయుడికి పద్మశ్రీ పురస్కారం, అలాగే భట్నగర్ అవార్డు, రామానుజం అవార్డు అంటే అనేక పురస్కారాలు లభించాయి. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకోవడం, మరి ఆయన శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం మన కనీస కర్తవ్యం. పనులు లేని కార్మికులను ఆదుకోవాలని ఐఎఫ్టియు విజ్ఞప్తి చేసింది. బాపట్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ కరోనా టైంలో ఉపాధి లేక, పనులు లేక, కూలి పనులు లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో ప్రతి కుటుంబానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. పరుల బాధ తన బాధగా, పరోపకారమే పరమ ధర్మంగా భావించే మహాత్ములు అన్ని కాలాల్లోనూ ఉంటారు. వారిలో పుణ్యశ్లోకుడు పుష్కరుడు. పవిత్ర తుంగభద్రా నది పుష్కరాల సందర్భంగా ప్రత్యేక వార్తా కథనం. పుష్కరునికి ఒకసారి నదీ కాలుష్యంపై ఎంతో ఆవేదన కలిగింది. భూతలం మీద ఉన్న నదులన్నీ తమలో స్నానం చేసిన వారి పాపాలు స్వీకరించడం జరుగుతుంది కదా, అలా నదులన్నీ మానవుల పాపాలతో కళంకితులవుతున్నాయి కదా, పాపాలు పోయే మార్గం ఏమిటని అతను చింతించాడు. వెంటనే శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు పుష్కరుడు, స్వామి, నీకున్న 8 దేహాలలో జలరూపమైన దేహాన్ని నాకు ప్రసాదించు. నేను ఏ నదుల్లో ఉన్నా వాటి పాపాన్ని నశించేలా చేయమని కోరాడు. అప్పటి నుంచి నదులన్నీ పుష్కరుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పుష్కరుడు ఏ నదిలో కలిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. అంతేకాదు, ఆ నదిలో మొత్తం భూప్రపంచంలోని 3.5 కోట్ల తీర్థాలు ఆ సమయంలో కలిసి ఉంటాయి. దీని ఫలితంగా 3.5 కోట్ల తీర్థాల్లో ఒకేసారి స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇలా భారతావనిలో 12 పుణ్యనదులకు 12 ఏళ్లకు ఒక్కసారి చొప్పున పుష్కరాలు వస్తూ ఉంటాయి. పుష్కరాల సమయంలో నదుల్లో స్నానం చేస్తే అశ్వమేధ యాగం, 1,00,000 గోదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. చేసుకున్న పాపాలు నశించిపోతాయని ప్రగాఢంగా నమ్ముతారు. కనుక పరుల శ్రేయస్సు కోసం తపస్సు చేసిన మహాత్ముడైన పుష్కరుడి కథ విన్నా పుష్కరుని సమయంలో స్నానం చేసిన ఎంతో మేలు జరుగుతుందని పురాణాలు ఉపదేశిస్తున్నాయి. 2 చేతులు జోడించి నదీమ తల్లికి నమస్కారం చేసి పుణ్యస్నానాన్ని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పవిత్రత, పుణ్యఫలం సిద్ధించే తుంగభద్రి నది పుష్కరాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బాపట్ల కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బాపట్ల త్వరలో జిల్లాగా రూపుదాల్చనున్నది. అదే సమయంలో రాష్ట్రంగా కొత్తగా కొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం తెనాలి డివిజన్లో భాగంగా ఉన్న బాపట్లను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాల నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి. 1986కు ముందు భావపురి తాలూకా కేంద్రంగా ఉండేది. జిల్లాలో గురజాలతో పాటు బాపట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని 2010లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. తొలి దశలోనే గురజాల డివిజన్ను ఏర్పాటు చేశారు. బాపట్ల 2వ దశలో మంజూరు చేయాలని భావించారు. ఈ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో డివిజన్ ఏర్పాటు ప్రక్రియ అటకెక్కింది. ప్రస్తుతం బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లాతో పాటు రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత కొత్త డివిజన్లో వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాలు ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెవెన్యూ డివిజన్ ఏర్పడితే 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తమ కల సాకారమవుతుందని తీర ప్రాంత వాసులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ పాలనపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని సిపిఐ పేర్కొంది. శ్రీధర్ మాట్లాడారు. మోడీ గారి పరిపాలన ప్రారంభమైన నాటి నుండి కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, ఇతర కార్మికులందరికీ కూడా కష్టాలు మొదలయ్యాయి. ఏనాడో సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ 6 సంవత్సరాల కాలంగా మోడీ గారు అనుసరిస్తున్నారు. దానికి భిన్నంగా మనం అందరం ఏకతాటి మీద నిలిచి మనం సాధించుకున్నటువంటి చట్టాలని నిలుపుకోవాలని చెప్పే ఆలోచనతో ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా రేపు 26వ తారీఖున యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మన గణిత మేధావి కొమరవోలు మన ఊరి వాడే బావపురి అందించిన సిరి శత జయంతి సందర్భంగా ఏసిటీ ప్రత్యేకం. జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయురాలు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బాపట్లలో ఘన నివాళి. పవిత్రమైంది నది పులకిస్తుంది మది. ఈ నెల 20 నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం. బాపట్ల రెవెన్యూ డివిజన్పై అధికార యంత్రాంగం కసరత్తు. త్వరలోనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే అవకాశం. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.